హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రేస్ మెమరీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు పెళ్ళి గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళి అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం. వివాహం అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానం, కళ్యాణం, సప్తపది అనే చాలా అర్థాలు వస్తాయి. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు, మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. వివాహం అంటే రెండు మనసులే కాదు, ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అనేది జన్మజన్మల బంధమని అంటారు. అందుకే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. అందుకే ఇందులో ప్రాముఖ్యంగా గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. అయితే దీని గురించి, ఈ మహాకార్యం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మనకుంది. వివాహంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టాలు: 3 ముళ్ళ బంధము, 7 అడుగుల గురించి. హిందూ సాంప్రదాయం ప్రకారం 3 అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. అందుకే మనము పెళ్ళిలో 3 ముళ్ళు అని వేస్తాము. ఎందుకంటే 3 అనే సంఖ్యకు అంత ప్రాధాన్యత మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఇస్తారు కాబట్టి. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలా 3 అనేవి మంగళకరమని మనం భావిస్తాం. అందుకే మంగళసూత్రానికి 3 ముళ్ళు వేస్తారు. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణం అనే 3 శరీరాలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఒక్కో ముడి ఒక్కో శరీరాన్ని వేసేది. అంటే బాహ్య శరీరంతోనే కాదు, మొత్తం 3 శరీరాలతో మమేకం అవుతాము అనే అర్థంలో ఈ 3 ముళ్ళు వేస్తారు. దీన్ని చాలామంది చాలా విధాలుగా అంటారు. చాలామంది 108 సన్నని పోగులు కడతారు. కొంతమంది దీన్ని మంగళసూత్రం అని కూడా అంటారు. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి మనకు వచ్చింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్థాలు మనకు చాలా ఉన్నాయి. సూత్రం అంటే తాడు, అంటే ఆధారమైనదని అర్థం. అందుకే దీనిని మంగళసూత్రం అని అంటారు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి తయారు చేస్తారు. ఆ పోగులకు పసుపు రాసి రూపొందిస్తారు. ఈ తాళిని వరుడు, వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఆ 3 ముళ్ళ బంధాన్ని మనం చెప్పుకున్నాం కదా, 3 శరీరాలను కలిపేది అని. మంగళసూత్రధారణ జరిగే సమయంలో వేద పండితులు ఒక మంత్రాన్ని పఠిస్తారు. మీరు చాలా పెళ్ళిళ్ళలో ఈ మంత్రాన్ని వినే ఉంటారు. అదేంటంటే, మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.